నిజంగా 'ప్రభాస్' గారి అభిమానులు కొంతమంది ఆహ్, అంటే అందరూ బ యాక్చువల్‌గా డిసప్పాయింట్ అవ్వలేదు. కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్‌లో 'ప్రభాస్' గారిని చూపిచ్చాం. ఏది ఓల్డ్ గెటప్ చూపిచ్చాము. ఇట్లా రాక్షసుడిని అనేది చూపిచ్చాము. ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు ఇవంతా ఎక్కువ ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్‌లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరని వెతుక్కునే ప్రాసెస్‌లో మేము చూపిచ్చే కథని బ్రెయిన్‌కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం. ఆ డిసప్పాయింట్‌మెంట్‌లో. అందుకని నిన్న ఈవినింగు 'ప్రభాస్' గారి అభిమానులు చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో. "అన్న తీసావన్న సినిమా. ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్నా అదొస్తే గనక మాకు చాలా హ్యాపీగా ఉంటదని" చాలామంది అభిమానులు మాట్లాడారు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నిన్న ఈవినింగ్ కూర్చొని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి 'ప్రభాస్' గారి ఓల్డ్ గెటప్‌ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి 6:00 షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము. ఆయన ఎపిసోడు డెఫినెట్‌గా మైండ్ బ్లోయింగ్ ఉంటది. ఎందుకంటే చాలా కష్టపడి ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్. ఎందుకంటే ఒక ఒక దీంట్లో రూఫ్‌లో ఫైట్ జరగటం అంటే ఇంతవరకు ఎప్పుడు రాలా. ఆ రూఫ్‌లో ఎళ్ళి ఆ ఫైట్‌కి కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక 8 మినిట్స్ ఎపిసోడ్ ఉంటది. 8-9 మినిట్స్ ఎపిసోడు. డెఫినెట్‌గా ఆయన స్వాగ్‌ని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి. అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త 'ప్రభాస్' గారిని మళ్ళీ రియల్ రాజా సాబ్ అని ఫీల్ అయిన 'ప్రభాస్' గారిని మేము చూపించబోతున్నాం. దీంతో డెఫినెట్‌గా సాటిస్ఫై అవుతారనుకుంటున్నాను.